ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై అత్యాచారం మోసం ఆరోపణలతో డైరెక్ట్ గా కింద వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు, డైరెక్ట్ గా సీఎంకే మొరపెట్టుకుంటే సీఎంకే కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఒక స్కూల్ ప్రిన్సిపల్ టీడీపీ ఎమ్మెల్యే ఆమెని వేధిస్తే స్కూల్ ప్రిన్సిపల్ ని ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్య లేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఇక మంత్రి సంధ్యారాణి గారి పిఏ లైంగిక వేధింపులు ఆయనపై ఆరోపణలు వస్తే దాని మీద కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదు. మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడతారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య వీడియో కాల్స్ మాట్లాడినా ఎలాంటి చర్యలు ఉండవు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యే గారిపై ఎలాంటి చర్యలు ఉండవు. మరి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది అని అడుగుతున్నాం మేము. మీకెక్కడిది అర్హత? స్త్రీ శక్తి అంటే సభలో చప్పట్లు కొట్టడం కాదు, కాదండి స్త్రీ శక్తి అంటే. నిజమైన స్త్రీ శక్తి ఎలా ఉంటుందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీలాగా మాటలు చెప్పి ఆగిపోలేదు. ప్రతి ఇంట్లో ఒక నమ్మకాన్ని కలిగించారు ఆయన. అది నిజమైన స్త్రీ శక్తి అంటే. మహిళల గౌరవం పోస్టర్లలో కాదు పాలనలో చూపించాలి అని ప్రూవ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరొక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నేను. మహిళా సాధికారత అంటే నిజంగా ఏంటో చేసి చూపించింది మహిళా పక్షపాతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలోనే మహిళలకు నిజమైన సాధికారత కలిగింది. దేశంలో మరెవ్వరూ చేయని విధంగా మహిళలకి అధికారం, ఆర్థిక బలం, సామాజిక గౌరవం ఇచ్చారు. మహిళలకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు, వరుసగా హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా, అలాగే చిన్న చిన్న పదవులు మున్సిపల్ చైర్మన్ పదవులు, జెడ్పీ చైర్మన్ పదవులు, ఇలా వీటిల్లో కూడా మహిళల్ని భాగస్వామ్యం చేసుకున్నారు ఆయన. కాంట్రాక్ట్ లో కూడా 50% వాటా ఇచ్చారు మహిళలకి. ఇలాంటి చరిత్ర ఎవరైనా సృష్టించారా? అసలు ఎవరికన్నా ఉందా? ఇన్ని సంవత్సరాల పార్టీ అని మీరు చెప్పుకుంటారు కదా, మీకుందా ఈ క్రెడిబిలిటీ, ఈ హిస్టరీ? వైసీపీ కండవ వేసుకుని మాట్లాడే ముందు ఒకసారి నాయకుడితో కంపారిజన్ చేసుకోవాలి కదా మాట్లాడే ముందు. ఇప్పుడు చిరంజీవి గారు ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది అంటే, ఎప్పుడో ఆయన మాదాపూర్ లో కొన్నటువంటి ఒక ల్యాండ్ ఇవాళ కోట్ల రూపాయల రేటు పెరిగింది అని చెప్పేసి ఆడపిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా నాతో పాటు నా ఆడబిడ్డలు కూడా సమానంగా ఆర్థికంగా బలంగా ఉండాలి, నా ఆడపిల్లలకు గౌరవం దక్కాలి అని చెప్పేసి ఆడపడుచులకి ఆయన కొన్నటువంటి భూమి రేట్లు పెరిగితే అందులో కూడా వాటాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు, ఉదార స్వభావం ఉండి ఆడబిడ్డలను గౌరవించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి ప్రజల సొమ్మును మూటగట్టి ఆయన దోచిపెట్టి మూటగట్టి ఆడ పెడితే ఆ మూటలో వాటా ఇవ్వకుండా నీకు పెళ్లైనప్పుడే కట్న కానుకలు ఇచ్చి పంపించేశాము, నీకు ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పేసి తెగదెంపులు చేసేసి ఇవాటికి కూడా ఆవిడ మీద కోర్టుల్లో కేసులు వేసి ఆవిడని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు ఈ వారసత్వం అంటే అబ్బాయిలేనా అమ్మాయిలు లేరా అని చెప్పేసి అడగాల్సినటువంటి రైట్ ఎవరికి ఉంది? అసలు వైసీపీ కండువా కింద నీకుందా ఆ రైట్? రెండోది, ఆడపిల్లలు ఇంటి నిండా ఆయన చెల్లెళ్ళ పిల్లలు, ఆయన ఆడపిల్లలు, ఆయన ఆడపిల్లల పిల్లలు, ఆయన తమ్ముడు పిల్లలు అందరినీ ఇంట్లో పెట్టుకుని గౌరవంగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేటువంటి వసుదయ్యక్క కుటుంబం లాంటి కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇక్కడ మన నాయకుడి పరిస్థితి ఏంది? మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఒక చెల్లెలు తండ్రిని చంపించి ఇవాటికి ఆ చెల్లెల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒక చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా ఆవిడ ఆస్తిలో వాటాలు అడుగుతోంది అని చెప్పేసి ఒక పక్క ఆవిడ్ని నువ్వు వైఎస్ షర్మిల కాదు మెరుసుమల్లి షర్మిల అని చెప్పేసి పసుపు చీర కట్టుకుంది అని చెప్పేసి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి ఆవిడ్ని వ్యక్తిత్వ హననం, మానసిక హననం అన్ని రకాలుగా వేధిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి? జగన్మోహన్ రెడ్డి కండువా కప్పుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి? రాజకీయ వారసత్వం గురించి అసలు మాట్లాడే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? నా చెల్లెలకి ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడగలేదు?
వారసత్వం అక్కడ ఎందుకు గుర్తు రాలేదు మీకు? మహిళా వారసత్వం సంతకాలు పెట్టించినప్పుడు షర్మిల గారిని ఎందుకు సంతకాలు పెట్టించలేదు? షర్మిల గారి కోసం ఎందుకు సంతకాలు పెట్టించలేదు? అలాగే జైల్లో ఉన్నప్పుడు పాపం ఆడబిడ్డ పార్టీని మోసింది, పార్టీని నిలిపింది, పార్టీని నడిపింది అని చెప్పేసి అదే ఆడబిడ్డకు గౌరవం ఇచ్చి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి ఎలాంటి పదవి ఇవ్వలేదు? రాజకీయంగా ఆవిడ పవర్ సెంటర్ గా ఎదిగిద్దనే కదా, వైఎస్ వారసత్వాన్ని ఆవిడ నిరూపించుకునిద్దనే కదా ఆవిడ అనవసరంగా తొక్కేసి బయటకు పంపించేశారు. అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు మీకు? షర్మిలాకి ఎందుకు ఇవ్వలేదు మీరు మహిళని చెప్పేసి, మహిళని చెప్పి దూరం చేస్తున్నారని చెప్పేసి ఇదే నోరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయలేదు? ఇంకా ఏమో వాయించిందని చెప్పేసి పిచ్చి పట్టినట్టుగా పిచ్చి మాటలన్నీ కూడా వచ్చి చిరంజీవి గారి విషయంలో మాట్లాడితే వేరేలాగా ఉండిద్దన్న విషయం వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.